హాయ్, మీ అందరికీ క్రీస్తునామంలో ఉన్నారండి. దేవుని గ్రంథంలో నుంచి మనం చూస్తే మద్యంతో మత్తులై ఉండుకుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యూట్యూబ్లో ఒక వీడియో చూశాను నేను. అమెరికా దేశంలో ఒక ఏరియాలో డ్రగ్స్ తీసుకునే వాళ్ళ గురించి వీడియో చూసినప్పుడు స్త్రీలని లేదు, పురుషులని లేదు, చిన్నపిల్లలని లేదు, డ్రగ్స్ తీసుకుంటూ వాళ్ళ ఒక శరీరం గూనొంగిపోయినట్లుగా కనిపిస్తుంది, బక్కు చిక్కిపోయినట్లు కనిపిస్తుంది. వాళ్ళకి ఫ్యామిలీ అంటూ ఉండదండి. ఒక బ్యాగ్ ఉంటుంది, దాంట్లో మత్తు పదార్థాలు ఉంటాయి, ఇంజక్షన్లు ఉంటాయి. అవి వాళ్ళ రోడ్డే వాళ్ళ ఇల్లు, రోడ్లోనే కొనుక్కునేది. ఆ రోడ్ అంతా కూడా ఇంజక్షన్లు, మత్తు పదార్థాలు ఎక్కడ చెప్తే అక్కడ పడి ఉంటాయి. వాళ్ళు అందులోంచి బయటికి రావాలన్నా కూడా రాలేని పరిస్థితి కనిపిస్తుందండి కదా. ఒక్కసారి ఫుల్ అడిక్ట్ అయిపోయిన తర్వాత అందులోంచి బయటికి రావాలన్నా కూడా వాళ్ళు రాలేరు కదా. ఇంకా ఎన్నో రకమైన మత్తు పదార్థాలు తీసుకునే వాళ్ళు మనకు కనిపిస్తారు. అయితే లోకంలో ఎన్నో మత్తు పదార్థాలు ఉన్నాయి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మద్యంతో మత్తులై ఉండుకుడి, అదే చివరికి మీ ప్రాణాన్ని తీస్తున్నాయి మనకు కనిపిస్తుంది. ఆ రోజు ఆ వీడియో నేను చూసినప్పుడు నాకు ఎంతో బాధ, ఎంతో జాలి కలిగిందండి. అందులోంచి వాళ్ళు రావాలన్నా రాలేని స్థితి కదా. నన్ను ఎవరు విడిపిస్తారా అని వాళ్ళు అనుకోండొచ్చు కదా. నేను ఎందుకు నా జీవితం ఇట్లా అయిపోయింది అని అనుకోండొచ్చు. ఫస్ట్ బాగానే ఉంటుంది, ఫస్ట్ ఎంజాయ్ చేద్దామని తీసుకుంటూ దానికి ఫుల్ అడిక్ట్ అయిపోయినప్పుడు వాళ్ళ జీవితం బయటికి రాలేక చివరికి మరణానికే దారితీస్తుంది. అందుకే చిన్నపిల్లలు బయటికి వెళ్ళినప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు మీరు వాళ్ళ నడకల్ని, వాళ్ళ పడకల్ని ఎప్పుడైతే మీరు గమనిస్తారో, వాళ్ళ ఒక మంచి జీవితంలో మంచి ఒక దారిలో మీరు ఎప్పుడైతే తల్లిదండ్రులు నిలబెడతారో కదా, ఆ సమాజానికి ఒక మంచి యవనస్తుల్ని మనం అందించగలమండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, పిల్లల్ని సరిగ్గా మీరు పెంచినప్పుడే, మీరు వాళ్ళ యొక్క జీవితాలు మీరు కట్టినప్పుడే మీరు తల్లిదండ్రులుగా మీ బాధ్యత నెరవేర్చినట్లని బైబిల్ మనకు సెలవిస్తుందండి. దేవుడి వాక్యము మీ జీవితాల్లో దీవించును గాక. ఆమేన్.